హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. నేను వచ్చేసాను మలక్పేట్లో ఉన్న హెగ్డే ఫర్టిలిటీ సెంటర్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జాస్మిన్ సల్కర్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అసలు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. అసలు అది ఎందుకు జరుగుతుంది ఏంటి దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు రిపీటెడ్ అబార్షన్తో సఫర్ అవ్వచ్చు. కానీ రిపీటెడ్గా అయితే డెఫినెట్గా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. రెండు కానీ ఎక్కువసారి అబార్షన్స్ అయితే దీనికి రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ లేదా అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అని అంటాము. యూజువలీ 5 to 10% కపుల్స్కి ఈ రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. కపుల్కి ఒకవేళ 2 కానీ ఎక్కువసారి అబార్షన్స్ అయితే ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి వాళ్ళు అయితే టెస్ట్లు చేయొచ్చు. ఆ టెస్ట్లు రిపోర్ట్స్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చూసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ మంచి హ్యాపీ హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు మనము నవ్వేడేస్ చూస్తున్నాము, ఎక్కువ మందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు వీటికి రీజన్స్ ఏంటండి? ఎందుకు అట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి? రిపీటెడ్ అబార్షన్కి వేరే రకంగా కారణాలు ఉంటాయి. 50 to 60% మందిలో అది రిపీటెడ్ అబార్షన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో అవుతున్నాయి, ఎర్లీ రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి అని. దీనికి కామనెస్ట్ రీజన్ జన్యుపరమైన కారణాలతో ఉంటాయి, అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్తో ఉంటాయి. ఈ జన్యుపరమైన కారణాలు అయితే కొంతమందికి ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు, కొంతమందికి జెనెటిక్ టెస్టింగ్ అప్పుడు క్రోమోజోమ్లో అది ట్రాన్స్లోకేషన్స్ ఉన్నప్పుడు అది పిండంకి అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కొంతమందికి అయితే మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు, అది చాలా మందికి కామన్గా మెనరికం పెళ్ళి చూస్తాము. ఇంకా మెనరికం పెళ్ళి చాలా దగ్గరగా ఉంటే ఈ జన్యుపరమైన కారణాలు రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొంతమందికి అయితే మోస్ట్ కామన్ రీజన్ రిపీటెడ్ అబార్షన్స్ ఇంకా జెనెటిక్ అబ్నార్మలిటీస్ అంటే అడ్వాన్స్డ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు, అంటే ఫీమేల్కి ఏజ్ 35 సంవత్సరాలు ఎక్కువ ఉంటే 35 years దాటాక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలీన్ మనది బిజీ లైఫ్ స్టైల్తో వర్క్ కండిషన్, ఎడ్యుకేషన్ పర్పస్కి డిలేడ్ మ్యారేజెస్ చేస్తారు. మ్యారేజ్ తొందరనే అయితే కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని 35 years దాటాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. అది ఫీమేల్ ఏజ్ ఎక్కువ అయినప్పుడు అది ఎగ్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్తో రిపీటెడ్ అబార్షన్కి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఏమవుతుంది అంటే 35 సంవత్సరం దాటాక ఫీమేల్స్లో అండాశయంలో ఎగ్ నంబర్స్ కూడా తగ్గుతాయి. అనూప్లాయిడీస్కి రిస్క్, ఆ పిండంలో అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉండడం ఈ రిస్క్ అయితే 35 సంవత్సరం దాటాక ఎక్కువ అవుతుంది. ఇంకా దిస్ రిస్క్ విల్ డబల్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్. మగవాళ్ళకి అంటే వీర్య కణాలు అప్పుడు స్పర్మ్ టెస్టింగ్లో అబ్నార్మల్ స్పర్మ్స్ ఉన్న అప్పుడు కూడా అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ పిండంలో వస్తాయి. ఒకవేళ స్పర్మ్ అబ్నార్మలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే స్పర్మ్ కదలిక చాలా తక్కువ ఉన్నప్పుడు, లేదంటే కొంతమందికి ఈ లైఫ్ స్టైల్ ప్యాటర్న్తో స్ట్రెస్ వాళ్ళు, అది ఇన్అడిక్వేట్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, కొన్ని ఇన్ఫెక్షన్తో ఆ స్పర్మ్స్కి డిఎన్ఏలో డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. దీనికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాము. ఒకవేళ ఈ డిఎఫ్ఐ వాల్యూ కూడా ఎక్కువ ఉంటే వాళ్ళకి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. కొంతమందికి గర్భసంచిలో మధ్యలో ఒక సెప్టమ్ ఉండొచ్చు, అంటే సెప్టెట్ యూట్రస్ అంటాము. ఆ సెప్టెట్ యూట్రస్ ఉన్నప్పుడు కూడా రిపీటెడ్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అవ్వచ్చు. ఈ పుట్టుకతో గర్భసంచి షేప్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ 3 monthsలో రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు, లేదంటే లేట్ నెక్స్ట్ 3 months అంటే అప్ టు 5th 6th months అప్పుడు కూడా రిపీటెడ్ అబార్షన్కి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటే కూడా రిపీటెడ్ అబార్షన్కి రిస్క్ ఉంటుంది. పిండం గర్భసంచిలో అతుకుంటుంది అంటే దీనికి ఇంప్లాంటేషన్ అని అంటాము. పిండం గర్భసంచిలో అంటే ఎండోమెట్రియంలో స్టిక్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ఎంబ్రియో అండ్ గర్భసంచి మధ్యలో రియాక్షన్ ఇస్ అన్ ఇమ్యూన్ రియాక్షన్.
సో ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతాయి. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళు ప్రాబ్లమ్స్ అక్వైర్డ్ ఉండొచ్చు, అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, లేదంటే APLA ANA యాంటీబాడీస్ పాజిటివ్ ఉండడం, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జెనెటిక్ ఫ్యామిలీలో ఉండొచ్చు. సో ఈ ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎంబ్రియో అక్కడే గర్భసంచిలో అతుకోవడం, ఒకవేళ రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ వస్తాయి, లేదంటే ఇంప్లాంటేషన్ అయ్యాక ఎర్లీ మిస్క్యారేజెస్ అవ్వచ్చు. ఇంకొకటి కారణాలు చూసుకుంటే అంటే థ్రాంబోఫీలియా, అంటే బ్లడ్లో థ్రాంబోఫీలియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో బ్లడ్ అది ప్రెగ్నెన్సీ వచ్చాక అక్కడే ప్లాసెంటేషన్ మంచి ఉండాలి, ఆ బ్లడ్ ఫ్లో ఎంబ్రియోకి మంచి సప్లై ఉండాలి. సో ఆ బ్లడ్ సప్లైకి థ్రాంబోఫీలియాస్ ఉన్న అప్పుడు ఆ బ్లడ్ కొంచెం థిక్ అవుతుంది, మల్టిపుల్ క్లాట్స్ తయారవచ్చు. దీనివల్ల కూడా రిపీటెడ్ అబార్షన్కి రిస్క్ ఉంటుంది. సో ఎంతైనా సరే మన ఇండియాలో కామన్ క్వశ్చన్ అనమాట, ఫస్ట్ ఇట్లా అబార్షన్స్ అవుతున్నాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది ప్రెగ్నెన్సీలో అంటే ఫస్ట్ ఉమెన్కే పాయింట్అవుట్ చేస్తారు. సో అసలు ఇది ఎక్కువ రీజన్స్ ఉమెన్తోనే వస్తుందా, లేకపోతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ప్రాబ్లం ఉండడం వల్ల అబార్షన్స్ అవుతాయంటారా? మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే అబార్షన్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ మగవాళ్ళకి కూడా టెస్టింగ్ అవ్వాలి అని చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకి సీమెన్ అనాలిసిస్ అప్పుడు స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉంటే, లేదంటే స్పర్మ్లో అబ్నార్మల్ షేప్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కదలిక చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా పిండం, అది ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి పిండం తయారవ్వాలి. సో ఈ స్పర్మ్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పిండంలో జెనెటిక్ అబ్నార్మలిటీస్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయినప్పుడే డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలా, డాక్టర్ని మీట్ చేయాలా, లేకపోతే చాలామంది బై ఛాన్స్ తీసుకుందాంలే ఛాన్స్ తీసుకుందామని అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయ్యాక కూడా ఒకవేళ ఫీమేల్ ఏజ్ ఎక్కువ ఉంటే, అంటే 35 years దాటాక అది మిస్క్యారేజ్ అయింది అంటే డెఫినెట్లీ దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ సెకండ్ మిస్క్యారేజ్ టు హ్యాపెన్. ఫస్ట్ మిస్క్యారేజ్ అయ్యాకనే డాక్టర్కి సలహా తీసుకోవచ్చు. బట్ అది చిన్న వయసులో లెస్ దెన్ 30 yearsలో కూడా చాలా కామన్గా అది ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని చూస్తాము. సో 30 years కింద కూడా ఒకవేళ అబార్షన్ అయింది అంటే డెఫినెట్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన ముందు సలహా తీసుకుంటే ట్రీట్మెంట్ మంచి ప్లాన్ చేసుకోవచ్చు. హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా టెస్ట్ చేస్తారు అసలు మీరు? సో రిపీటెడ్ అబార్షన్స్ ఉంటే దీనికి ప్రాబ్లం ఎక్కడని చూసుకోవాలి అంటే వేరే వేరే రకాలుగా టెస్ట్ ఉంటాయి. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో ఈ బ్లడ్ టెస్ట్లో ఆడవాళ్ళకి క్యారియోటైపింగ్ చేస్తాము, అంటే వాళ్ళు క్రోమోజోమల్ ప్రాబ్లం ఎలా ఉంది అని చెక్ చేస్తాము. ఇంకా ఇమ్యూన్ సైడ్లో ప్రాబ్లం ఉందా లేదా, థ్రాంబోఫీలియా రిలేటెడ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో ఆ టెస్ట్ కూడా చెక్ చేస్తాము. ఇంకొకటి అయితే 3D స్కానింగ్, 3D అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచి షేప్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయాలి. ఇంకా 3D స్కానింగ్లో ఓవరీస్ మీద కూడా ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అని ఐడియా వస్తుంది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ ద్వారా ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది AMH టెస్ట్తో అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఆడవాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. 3D స్కానింగ్ ద్వారా గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేస్తాము. ఇంకా రిపీటెడ్గా 4th and 5th మంత్లో అబార్షన్స్ అయింది అంటే వజైనల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెక్ చేయొచ్చు. అది వజైనల్ స్వాబ్ తీసుకొని కల్చర్ సెన్సిటివిటీ చెక్ చేసుకొని ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో ఎలాంటి కొన్ని టెస్ట్ ఆడవాళ్ళకి చేస్తాము. ఇంకా మేల్స్లో మగవాళ్ళకి సీమెన్ అనాలిసిస్ డీటెయిల్గా చేయాలి, కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా అది స్పర్మ్కి కదలిక ఎలా ఉంది, స్పర్మ్లో నార్మల్ షేప్స్ ఎలా ఉన్నాయి ఇది చెక్ చేయాలి. ఇంకా 2 కన్నా ఎక్కువ మిస్క్యారేజెస్ ఉంటే DFI టెస్టింగ్, అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అది చెక్ చేస్తాము. సో యూజువలీ ఆ DFI టెస్టింగ్లో వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు దీనికి అది స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. సో అది చేసుకొని వాళ్ళు ఫర్దర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తకి అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్లో తెలుస్తుంది వాళ్ళు కేసులో అంటే నెక్స్ట్ రిపీటెడ్గా అబార్షన్స్ అవడం రిస్క్ ఎంత ఉంది, ఇంకా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వాళ్ళు కేసులో రావచ్చు మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు ఆ అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్తో
చెక్ చేస్తాము. సో ఇట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి ఐవీఎఫ్ తోటి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అసలు? అది రిపీటెడ్ అబార్షన్స్ అయ్యాక టెస్ట్లో అయితే ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేస్తాము. యూజువలీ రిపీటెడ్ అబార్షన్స్కి టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ 50-55% మందికి అన్ని టెస్ట్లో నార్మల్ ఉండొచ్చు, ఏమీ ప్రాబ్లం లేకుండా కూడా వాళ్ళకి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. కానీ ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది అంటే దీనికి వేరే వేరే రకాలుగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఐవీఎఫ్ అండ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తాము. సో ఐవీఎఫ్ అప్పుడు ఏంటంటే అది మహిళలుకి అండాశయంలో ఎగ్స్ తయారవ్వాలి అంటే ఫాలికల్స్ తయారవ్వాలి అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఫాలికల్స్ మంచి సైజ్కి వచ్చాక వాళ్ళు ఎగ్స్ బయట తీస్తాము. ఎగ్స్ బయట తీసిన రోజు హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాము. ఆ హస్బెండ్కి స్పర్మ్స్ అడ్వాన్స్ స్పర్మ్ వాష్ టెక్నిక్స్తో క్లీన్ చేసి ఆ స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని ల్యాబ్లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిపి అది పిండం ఫలదీకరణ ఎలా అవుతుంది, పిండం ఎలా తయారవుతాయి మానిటర్ చేస్తాము. ఫీమేల్ ఏజ్ 35 years ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఐవీఎఫ్ విత్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ అ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి అయితే ఒకవేళ స్పర్మ్లో ఆ డిఎఫ్ఐ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ టు ప్రొసెస్ ద సీమెన్ శాంపుల్. సో అడ్వాన్స్డ్ మైక్రోఫ్లూయిడిక్స్ మ్యాక్స్ టెక్నిక్తో ఒకవేళ స్పర్మ్ శాంపుల్ ప్రాసెస్ చేస్తే దీంతో వీ కెన్ ఫిల్టర్ ద స్పర్మ్స్ విత్ మ్యాక్సిమమ్ డ్యామేజ్. And the sperms with maximum damage, once they are filtered, the remaining sperms which are expected to have less damage, our sperms IVF technique ki use cheskunte the chances of having a successful pregnancy will be more. సో ఇట్లా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకి ఓన్లీ ఐవీఎఫ్ఏ చాయిసా లేదంటే మెడికేషన్తో కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు? లేదండి, అది రిపీటెడ్ అబార్షన్స్ ఒకవేళ ఆ జన్యుపరమైన కారణాలు ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ పీజీటీ టెక్నిక్ ఈజ్ బెనిఫిషియల్. 35 సంవత్సరం ఎక్కువ ఏజ్ ఉంటే మహిళలకి డెఫినెట్గా ఐవీఎఫ్ టెక్నిక్ విల్ బీ బెనిఫిషియల్. కానీ అది టెస్ట్లు ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, థ్రాంబోఫిలియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సో ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ ఉండాలి అని కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో దోస్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఐవీఎఫ్ అప్పుడు గర్భసంచి లోపల పిండం పెడతాము, దాని ముందు నుంచి ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము అండ్ ఆ సపోర్ట్ విల్ బీ కంటిన్యూడ్ ఫర్ 4 to 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఈ ఇంజెక్షన్స్తో సపోర్ట్ ఇస్తే వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ ఉంటుంది. ఇంకా గర్భసంచి షేప్లో ప్రాబ్లం ఉంటే అప్పుడు లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ ప్రాబ్లం ఏ రకంగా ఉంది అని ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాబ్లంకి కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ యూట్రస్లో పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ కూడా గర్భసంచి లోపల పోరా మీద ఉన్నప్పుడు లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ద్వారా చాలా సేఫ్గా ఎఫెక్టివ్గా మనం మయోమెక్టమీ చేస్తే అంటే ఆ ఫైబ్రాయిడ్ తీస్తే అది గర్భసంచి క్లియర్ అయిపోతుంది అండ్ రిపీటెడ్ అబార్షన్కి రిస్క్ తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు డాక్టర్ అబౌవ్ 35 ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మీ దగ్గర ఎట్లా ఉంది హెచ్ ఫర్టిలిటీ హాస్పిటల్లో? 35 years దాటాక డెఫినెట్గా అది ప్రాబ్లమ్స్ అంటే ఎగ్ సైడ్ నుండి వస్తాయి. ఇంకా మేల్స్కి కూడా మగవాళ్ళకి కూడా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు డిఎఫ్ఐ ఇండెక్స్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు అయితే యూజువలీ ఎలాంటి సిచ్యువేషన్లో ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటే ఇంకా ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 55 to 60%. సో డాక్టర్ గారు మరి ఇప్పుడు రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఏ ప్రొసీజర్ని అడ్వైస్ చేస్తూ ఉంటారు? మీ దగ్గర ఎక్కువ సక్సెస్ అయినది ఏం ట్రీట్మెంట్ ఉన్నాయి అసలు? అది రిపీటెడ్ అబార్షన్ అయితే డెఫినెట్గా నిరాశ అయితే ఉంటుంది. కానీ అయితే ఒక కరెక్ట్ హెల్ప్ తీసుకుంటే ఆ టెస్ట్లు అన్నీ అయిపోయాక కరెక్ట్ డైరెక్షన్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 2 abortions ఈజ్ అరౌండ్ 65 to 70%. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, సొల్యూషన్ ఏంటి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ విన్నారు కదండి. సో ఇట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నా కూడా మీకు మంచి రిజల్ట్ రావాలనుకుంటే ఇక్కడ మనకి హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. మలక్పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి